రెగ్యులేటర్ ఉన్నారనమాట, వాళ్ళ పరిధిలో వస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు రిటర్న్స్ మాత్రం ఇస్తారండి. కాకపోతే గ్యారంటీడ్ రిటర్న్స్ అంటూ ఏమీ ఉండవు. మీకు ఒకవేళ అప్పట్లో మీకు ఏమైనా 4% కానీ 3% కానీ మినిమం గ్యారంటీడ్ రిటర్న్స్ అని కొన్ని చెప్పినట్లయితే మాత్రం అంతవరకు మాత్రం ఖచ్చితంగా అది గ్యారంటీ ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు, మీ సందేహం ఏంటండి? సార్, మా బాబుకి 6 years సార్. బాబుకి ఏదైనా ఎడ్యుకేషన్ పాలసీ ఏదైనా చేయాలని ఒక ఇంట్రెస్ట్, కానీ ఏం చేయాలి, ఎక్కడ ప్రైవేట్ కంపెనీస్ అప్రోచ్ అవ్వాలా, ఎల్ఐసి అప్రోచ్ అవ్వాలా అనే దాని మీద ఒక ఐడెంటిఫికేషన్ లేదు. దానివల్ల సార్ ఏదైనా సలహా ఇస్తారేమో అనేసి. ఇప్పుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్ పాలసీలు ఏంటంటే ఇప్పుడు సేవింగ్స్ రిలేటెడ్ గా అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఏ కంపెనీలో నుంచో తీసుకోవచ్చు మీరు. అలా కాకుండా ఓన్లీ ప్యూర్ రిస్క్ రిలేటెడ్ గా కూడా కొన్ని పాలసీస్ ఎలా ఉన్నాయంటే అండి, ఇప్పుడు బాబు పేరు మీద తీసుకున్నా కూడా వాళ్ళ దాంట్లో ఒక పాలసీలో కొన్ని చైల్డ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ పాలసీస్ అని మనకి జనరల్ ఇన్సూరెన్స్ లో కూడా ఉన్నాయి. అది పిల్లవాడి ఎవరైతే గార్డియన్ కానివ్వండి, పేరెంట్ కానివ్వండి, వాళ్ళు చనిపోయినా కూడా ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ పరంగా మీకు అవసరమయ్యే విధంగా ఒక లంసమ్ అమౌంట్స్ లేదా ఫిక్స్డ్ రిటర్న్స్ వచ్చే విధంగా ఫిక్స్డ్ ఒక 10 year ఫిక్స్ చేసి దాని తర్వాత మీకు ఒక అమౌంట్ కూడా పే చేయడం వీలవుతుంది అనమాట. ఇప్పుడు మీకు చైల్డ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా పాలసీలు అయితే ఇది యాక్చువల్గా అయితే యాంటిసిపేటెడ్ మనీ బ్యాక్ పాలసీ అనమాట. ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మీకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి. మీరు కూడా అది ప్రీ డిటర్మైన్ మీరు చేసుకోవచ్చు కూడా. మీరు ఒకవేళ మీ బాబుకి ఇంజనీరింగ్ అప్పుడు ఎంత కావాలి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు ఎంత కావాలి, పోనీ విదేశాల్లో చదివించాలనుకుంటే మీకు ఎంత వీలవుతుంది, దాన్ని బట్టి ఒక్కసారి బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఎంత రిటర్న్ రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది మీరు ఒకసారి మీరు అవగాహన ఒక ఏజెంట్తో కానివ్వండి, లేదంటే ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఒకసారి స్టడీ చేసుకుని దాని పరంగా మీరు ఎంత మంత్లీ ఎంత పెట్టాల్సి వస్తుంది, హాఫ్ ఇయర్లీ ఎంత పెట్టాల్సి వస్తుంది, అవన్నీ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే సురేష్ గారు, ఇక మరిన్ని కాల్స్ అటెండ్ చేసే ముందు శ్రీ సంపదల కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సాధారణ సబ్బుపై పడతాయి ఇతని క్రిములతో నిండిన చేతులు. అందువల్ల డెటాల్ హ్యాండ్ వాష్. దీని ప్రతి చుక్క శుభ్రమైనది, స్పృశించనిది. డెటాల్ 100% షూర్. క్లచ్, యాక్సిలరేట్, బ్రేక్ 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 ను కుదుపుతే నడిపేటప్పుడు ట్రాఫిక్ లో యాక్సిలరేటర్ కన్నా బ్రేక్ ఎక్కునక్కాలి. కరెక్ట్. ట్రాఫిక్ లో ఆగాలనిపిస్తే బైక్ పై ఒత్తిడి ఏర్పడుతుంది. అందుకే క్యాస్ట్రాల్ యాక్టివ్. దీనిలో సింథటిక్ టెక్నాలజీ ఇస్తుంది సుపీరియర్ ఆల్ రౌండ్ రక్షణ. సంరక్షణ ఇప్పుడు కొత్త ప్యాక్ లో క్యాస్ట్రాల్ యాక్టివ్ కొత్త సెక్యూర్ సీల్ ప్యాక్. మీరు మీ టాయిలెట్ గురించి ఏం చేస్తారు? వైట్ వాషా లేక శుభ్రం చేస్తారా? మాటిమాటికి వాడడం వల్ల టాయిలెట్ చూడ్డానికి కనిపిస్తుంది ఇలా. దీనిలో దాగి ఉంటాయి క్రిములు. మామూలు బ్లీచ్ క్లీనర్ ఈ పేరుకున్న మరకల్ని తెల్లగా చేసి కప్పేస్తుంది. హార్పిక్ పేరుకున్న మరకల్ని తేలిగ్గా తొలగిస్తుంది, ఇంకా దాగి ఉన్న క్రిముల్ని చంపుతుంది. ఫలితం శుభ్రంగా ఇంకా క్రిములు లేని టాయిలెట్. హార్పిక్ ఛాలెంజ్ కి రెడీయా? సెవెన్ అప్ యొక్క నేచురల్ లెమన్ ఫ్లేవర్. మూడ్ ని లిఫ్ట్ చేయి లెమన్ తో. సాధారణ సబ్బుపై పడతాయి ఇతని క్రిములతో నిండిన చేతులు. అందువల్ల డెటాల్ హ్యాండ్ వాష్. దీని ప్రతి చుక్క శుభ్రమైనది, స్పృశించనిది. డెటాల్ 100% షూర్. ప్రవేశపెడుతున్నాము భారతదేశంలో మొట్టమొదటిసారిగా విమానానికి రక్షణ కలిగించే సింథటిక్ టెక్నాలజీ. ఇప్పుడు మీ సిఆర్బిలో కొత్త హార్పిక్ పవర్ ప్లస్. దీని అడ్వాన్స్డ్ ఫార్ములా ఇస్తుంది మామూలు క్లీనర్ల కంటే 5 రెట్లు మెరుగైన పరిశుభ్రత. అన్ని క్రిములను హతమారుస్తుంది. అరే వా, మరి వెళ్దామా? నా ఆయుధాన్ని తీసుకునివ్వండి. పరిశుభ్రమైన టాయిలెట్ అందరి హక్కు. కొత్త హార్పిక్. గొంతులో గరగర మీరు అందరికీ దూరం అయిపోతుంటే వాడండి స్ట్రెప్సిల్స్. దీనిలో ప్రత్యేక ఔషధ తత్వాలు గరగర నుండి ఉపశమనం కలిగిస్తాయి వెంటనే. ఇంకా స్ట్రెప్సిల్స్ ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. సాధారణ బిళ్లల ప్రభావం అంతం కాగా స్ట్రెప్సిల్స్ ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. స్ట్రెప్సిల్స్ గొంతు గరగరకి ఫస్ట్ ఎయిడ్. డెటాల్ వాడడానికి ఏ రోజు మంచిది? కేవలం సండే. అతను స్పైడర్ మ్యాన్ అయినప్పుడు. నిజం చెప్పాలంటే ప్రతిరోజు కూడా. ఎందుకంటే క్రిములు ఏ రోజు సెలవు తీసుకోవు. అందుకే కొత్త డెటాల్. అది కనిపించని క్రిముల నుండి ప్రతిరోజు రక్షణ కల్పిస్తుంది మరియు వచ్చింది కొత్త సువాసనల్లో. డెటాల్ ప్రతిరోజు. డెటాల్ 100% షూర్. పాట ఒక నేస్తం, పాట ఒక వెలుగు. పాట ఒక ప్రపంచం. పాట
ఒక ఆలాపన. చీకటిలో ఇంద్రధనుస్సును ఆవిష్కరించే సప్తస్వర గీతాల సవ్వడి. మారుమోగిన పాట ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం. వెల్కమ్ బ్యాక్. 300 రూపాయలు కట్టి కేవలం 300 రూపాయలతో యాక్సిడెంట్ బెనిఫిట్ పాలసీ తీసుకుంటే అది ఎటువంటి యాక్సిడెంట్స్ అయినా కవర్ చేస్తుంది. తర్వాత మనకేమైనా యాక్సిడెంట్ అయితే ఆ డబ్బులు ఉపయోగపడతాయని సురేష్ గారు చెప్తున్నారా? అసలు ముఖ్యంగా ఎలాంటి యాక్సిడెంట్లకి ఇది కవర్ అవుతుంది అన్నది సురేష్ గారిని అడుగుదాం. సురేష్ గారు, ఇప్పుడు మన యాక్సిడెంట్ బెనిఫిట్ పాలసీ అంటే ఎటువంటి యాక్సిడెంట్స్, ఐ మీన్ స్మాల్ ఇంజురీస్, రోడ్ యాక్సిడెంట్స్, దేనికైనా కవర్ అవుతుందా? ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఇంక్లూడింగ్ ఇప్పుడు నీటిలో మునిగిపోవడం కూడా యాక్సిడెంటే అండి. పాము కాటు వల్ల చనిపోయినా కూడా యాక్సిడెంటే. చెట్ల మీద నుంచి ఒకవేళ పొరపాటున జారిపడి చనిపోయినా యాక్సిడెంటే. ప్లస్ రోడ్డు ప్రమాదము, రైలు ప్రమాదాలు, ఇవన్నీ కూడా యాక్సిడెంట్ ప్రమాదాల కిందే వచ్చేస్తాయండి. వీటిల్లో మనకి కొన్ని ఇంటెన్షనల్ గా జరిగినవి తప్పించి, లేదంటే సూసైడ్ రిలేటెడ్ గా ఆత్మహత్య చేసుకోవడం గలాంటివన్నీ అవన్నీ కవరేజ్ లోకి రావండి. ఇంటెన్షనల్ సెల్ఫ్ ఇంజరీ, తర్వాత ఎయిడ్స్ రిలేటెడ్ గా ఏమన్నా చనిపోతే, ఇల్నెస్ వల్ల చనిపోయినా అవి రావండి. ఇది అనుకోని పరిస్థితుల్లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమన్నా జరిగినట్లయితే ఒక మనిషికి ప్రమాదం, ఆ ప్రమాదంలో జరిగిన ఈ ఫైనాన్షియల్ లాస్ ని ఒక ఫిక్స్డ్ బెనిఫిట్ రూపంలో మనకి ఇస్తారు. ముందే ఇన్సూరెన్స్ తీసుకున్నట్లుగా మనకి తీసుకుంటారు. ఈ యాక్సిడెంట్ అనేది యాక్చువల్ గా ఇన్కమ్ రిలేటెడ్ పాలసీ అండి. ఇది ఆక్యుపేషన్ ఏం చేస్తున్నారు, ఎంతవరకు ఇవ్వచ్చు అనేసి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, ఆ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న మనిషి, సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న మనిషికి 5 లక్షల వరకు ప్రమాద బీమా తీసుకోవచ్చు. ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఇది 5 లక్షలకి పాలసీ అమౌంట్ చాలా ఎక్కువ అన్నట్లుగా ఒక పర్సెప్షన్ అయితే ఒక మార్కెట్ లో ఒకటి ఉంది. ఇప్పుడు మనుషులకైనా కూడా ఇంత 5 లక్షలు అవసరమా అన్నట్లుగా, లేదంటే ఒకవేళ 10 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళకి 50 లక్షల వరకు తీసుకోవచ్చు. అంటే ఒక థంబ్ రూల్ ఏంటంటే 5 times దేర్ యాన్యువల్ ఇన్కమ్, తర్వాత వాళ్ళ ప్రొడక్టివ్ ఏజ్ ఎంతవరకు ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం అంతవరకు కూడా బీమా తీసుకోవచ్చు. ఒకవేళ 20 లక్షలు 30 లక్షలు, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి ఇన్కమ్ కూడా ఎక్కువే ఉంటుంది. లేదంటే ఇంకా మంచి పెద్ద పొజిషన్స్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు 1 crore వరకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చండి. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాక వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా, ఎలాంటి ప్రమాదం సంభవించినా కూడా మనకి 100% డెత్ అయితే 100% వరకు పే చేస్తారు. ప్లస్ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అని ఉంటుందండి. పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అనగానే మనకి ఒక డిజబిలిటీ, ఒక ఆర్గన్స్, మేజర్ ఆర్గన్స్ మనకి ఏంటంటే 2 కళ్ళు మనకి మేజర్ ఆర్గన్సే, 2 ఇయర్స్ మేజర్ ఆర్గన్సే. వీటి వల్ల మనకి పర్సెప్షన్స్ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఒక కన్ను, ఒక చెవి పోయినా కూడా 100% సెటిల్మెంట్ ఇస్తారు. అలా కాకుండా ఇప్పుడు మనకి ఒక 1 limb అంటే ఏదో ఒక అవయవం పోయినట్టయితే 50% వరకు వాళ్ళకి రీఇంబర్స్మెంట్. ఓకే సురేష్ గారు, అనంతపురం నుంచి డేవిడ్ గారు కాల్ చేస్తున్నారు. డేవిడ్ గారు, మీ సందేహం ఏంటండి? సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. పిఎస్సిఎల్ ఇండియా లిమిటెడ్ అని ఒక్కడ ఉంది సార్. వాళ్ళు ఆర్డీ కట్టించుకుంటున్నారు. హలో సార్. చెప్పండి డేవిడ్ గారు. అదే సార్, పిఎస్సిఎల్ ఇండియా లిమిటెడ్ అనేది వాళ్ళు ఆర్డీ కట్టించుకుంటున్నారు. అది ఎట్లా సార్ సంస్థ అని అంతే సార్? ఆ సంస్థ పేరు మళ్ళీ ఒకసారి చెప్తారండి? సార్ పిఎస్సిఎల్ ఇండియా లిమిటెడ్ అని. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ సంస్థ అండి, లేదంటే ప్రైవేట్ సంస్థనా? సార్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సంస్థ అని వాళ్ళు చెప్తున్నారు సార్. ఓకే, ఒకసారి ఎక్స్పాన్షన్ చెప్తారా? పిఎస్సిఎల్ స్పెల్లింగ్ ఏంటండి? అది పెరల్స్ అని అంటున్నారు సార్ వాళ్ళు. అది అగ్రికల్చర్ టైప్ అంటున్నారు. ఓకే డేవిడ్ గారు, మీరు కంపెనీ స్పెల్లింగ్ ఏమైనా చెప్పగలరా? పిఏసిఎల్ సార్, పిఏసిఎల్. ఏదో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండర్టేకింగ్ బై గవర్నమెంట్ అన్నారు. అగ్రికల్చర్ చేస్తున్నారా మీరు? అవును సార్. ఓకే. మామూలుగా రికరింగ్ డిపాజిట్ ఈ స్కీమ్స్ అన్ని కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ చేత అప్రూవ్ అయిన వాటికి మాత్రమే ఆర్డీలు కట్టించుకునే అవకాశం ఉంటుందండి. మిగతా వాళ్ళు ఏమైనా చేసినా కూడా అది మీరు ఒక్కసారి వాళ్ళ క్రెడెన్షియల్స్ ఒకసారి ఎస్టాబ్లిష్ చేసుకోండి. వాళ్ళ అప్రూవల్ అన్నట్లయితే ఫైనాన్స్ మినిస్ట్రీ కింద వాళ్ళు రెగ్యులేటర్ అన్నట్టయితే మీకేమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అట్లా కాని పక్షంలో మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది. నిజంగా మాకు తెలియదండి, ఆ సంస్థ పేరు మొదటిసారి వింటున్నాను. మీరు ఒకసారి క్రెడెన్షియల్స్ మీరు చూసుకొని మీరు చేసుకోండి, మీకే ఇబ్బంది ఉండదు. నేను అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి క్రెడెన్షియల్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే పర్లేదు. నెక్స్ట్ ఇఫ్తార్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ఇఫ్తార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, మీ సందేహం ఏంటండి? సార్ ఇంత ముందుకు ఇప్పుడు కొత్తగా పెట్టిన హైదరాబాద్ ఒకటి సంస్థ, అయితే సఫల్ జీవన్ కా సాథీ అని చెప్పి కొత్త కంపెనీ పెట్టారు ఒకటి.
చెప్పండి. అవును సార్, ఇది ఎక్కడంటే విద్యానగర్ లో శివం రోడ్ దగ్గర కొత్తగా ఏర్పాటు చేసింది ఇది. వీళ్ళు ఏమంటారంటే 5 years కి మేము డబుల్ చేస్తాము, తర్వాత ప్రతి నెల 500 రూపాయలు కట్టుకుంటే మీకు 5 years కాలం మేము 42,000 ఇస్తామని చెప్పి అంటారు వీళ్ళు. ఇది ఇందులో డిపాజిట్ చేయొచ్చు అంటారా సార్? డిపాజిట్ అంటే ఇప్పుడు రిస్క్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, అంటే మీకు రిటర్న్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ చాలా రిస్క్ ఉండే అవకాశం చాలా ఉంటుందండి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ రిలేటెడ్ గా ఇప్పుడు మనకి 8 ఏళ్ళ 7 నెలల వరకు పడుతుంది డబుల్ అవ్వాలంటే. ఇప్పుడు మీకున్న ఎన్ఎస్సీలో కానివ్వండి, కిసాన్ వికాస్ పత్ర కానివ్వండి, 8 సంవత్సరాల 7 నెలలు పడుతుంది. వాళ్ళు ఏంటంటే గ్యారంటీగా 100% మీకు రిటర్న్స్ గ్యారంటీ చేస్తారు. పైగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే దానికి బ్యాకింగ్ ఉంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉండదు. మిగతా సంస్థలు వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ మీద మీకు రిటర్న్స్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళది అంత స్ట్రాంగ్ రేటింగ్, మామూలుగా అయితే ఈ ఫినాన్షియల్ ఇండస్ట్రీస్ కి వాటికి కూడా ఒక రేటింగ్ అనేది ఉంటుంది. దాని క్రెడిబిలిటీ రేటింగ్ ఏంటో ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది కూడా మీరు ఒకసారి గమనించాల్సిన విషయం అది. తర్వాత 5 years లో అనేది మాత్రం కొద్దిగా అగ్రెసివ్ గానే వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ మీకు రిస్క్ తగ్గించాలనుకుంటే మాత్రం ఒక 3 నెలలు ఇదైనా కూడా 3 సంవత్సరాలు ఎక్కువైనా కూడా మీరు గవర్నమెంట్ రిలేటెడ్ దాంట్లో పెట్టుకుంటే మంచిది. అలా కాదని పక్షంలో ఇప్పుడు కిసాన్ వికాస్ పత్రలో కూడా మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు 2.5 years తర్వాత మీరు అంతగా అయితే ఆ బాండ్ సబ్మిట్ చేసేసి మీరు సరెండర్ చేసి వాల్యూ కూడా అమౌంట్ బ్యాక్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నిజామాబాద్ నుంచి రాజారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. రాజారెడ్డి గారు మీ సందేహం ఏంటండి? నమస్కారం సార్. నమస్తే అండి సార్, మేము నిజామాబాద్ నుంచి ఎల్ఐసిలో జీవన్ సరల్ పాలసీ తీసుకున్నాం సార్. ఎల్ఐసిలో జీవన్ సరల్ పాలసీ తీసుకున్నాం సార్. ఓకే అండి. అది 15 years టర్మ్ పెట్టింది సార్. అది 10 years కూడా మనం అమౌంట్ రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు సార్. దాంట్లో యాక్సిడెంట్ బెనిఫిట్ ఏమో డబుల్, అంటే మనం 1,00,000 కట్టినాం సార్ మేము ఒక ఇన్స్టాల్మెంట్ కి. అది 10 years తర్వాత డబ్బులు వస్తుందని చెప్తున్నారు సార్. 10 lakhs అంటే 20 lakhs వస్తుందని చెప్తున్నారు సార్. ఇప్పుడు మీకు ఏ పాలసీ అయినా కానివ్వండి, ఇప్పుడు రాజారెడ్డి గారు ఇప్పుడు సరెండర్ వాల్యూ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. 3 years వరకు ఒక లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 3 years వరకు మీరు ఏదైనా కూడా పాలసీ కట్టినట్లయితే ఆ 3 years లోపల ఒకవేళ మీకు రిఫండ్ కావాలంటే ఏ రిఫండ్ రాదు. అదే 3 years తర్వాత మీరు సరెండర్ చేసినట్లయితే ఒక 40% వరకు అన్ని కంపెనీస్ గ్యారంటీ చేస్తాయన్నమాట. అట్లా మీరు రిటర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ రిటర్న్స్ చేసుకోవాలనుకుంటే అది ఎంతైతే అక్యుములేట్ అయ్యిందో అమౌంట్, మీ ఫండ్ ఎంత అయిందో దాని తగ్గట్టుగా వాళ్ళు రిటర్న్స్ క్యాల్కులేట్ చేసి మీకు రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా మీకు మనీ అవసరమైనప్పుడు మీకు ఎంతైతే మీరు సేవ్ చేయగలిగారో, అంటే మంత్లీ కానివ్వండి, క్వార్టర్లీ కానివ్వండి, మీ ప్రీమియం పేమెంట్ టర్మ్ ప్రకారంగా ఆ అమౌంట్ లోంచి మీరు లోన్ కూడా తీసుకునే అవకాశం ఎల్ఐసి వాళ్ళు కల్పిస్తున్నారండి. సురేష్ గారు, వెల్ఫేర్ మెజర్స్ లో భాగంగా ఇప్పుడు హిట్ అండ్ రన్ ఎవరన్నా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, అలాంటి టైంలో ఒకవేళ ఎటువంటి పాలసీ లేని వాళ్ళకైనా కానీ మనీ వస్తుందా, లేకపోతే దీనికి ప్రొసీజర్ ఏంటండి? ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ గా చాలా వరకు ఎవరైనా కూడా గ్రీవియస్ ఇంజరీ ఫాల్ అవ్వచ్చు, లేదంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ లో డెత్ కూడా అక్కరవచ్చు. ఇలాంటి కేసెస్ లో గవర్నమెంట్ ఒక వెల్ఫేర్ స్కీమ్ ఎలా తీసుకొచ్చిందంటే సొలాషియం ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసింది. ఈ సొలాషియం ఫండ్ ప్రకారంగా ఎవరైనా కూడా మనకి ఎవరైతే ఈ ఇంజరీ కాజ్ చేశారో వాళ్ళు దొరకని పక్షంలో, అంటే వాహనం వచ్చేసి గుద్దేశాక అది పారిపోవడం, హిట్ అండ్ రన్ కేసెస్ లో, అంటే యాక్సిడెంట్ అయిన పర్సన్ కి ఎటువంటి పాలసీ లేకపోయినా కూడా ఈ సొలాషియం ఫండ్ రెస్పాండ్ అవుతుందండి. అప్ టు 25,000 రూపాయల వరకు కూడా మీకు ఏంటంటే డెత్ సంభవించినప్పుడు ఈ ఫండ్ లోంచి ఇస్తారు. లేదా ఒక 12,500 వరకు కూడా ఈ గ్రీవియస్ ఇంజరీ రిలేటెడ్ గా ఇస్తారు. అదే ఇన్ష్యూర్డ్ పర్సన్ ఎవరో తెలిసినట్లయితే, ఒకవేళ ఇప్పుడు అటువైపు ఎవరైతే వాహనం గుర్తించగలిగినట్లయితే ఆ పర్సన్ నుంచి అయితే మినిమం ఒక 50,000 వరకు ఇవన్నీ ఇంటరిమ్ పేమెంట్ లో వెళ్ళిపోతాయండి. అంటే ఇంటరిమ్ పేమెంట్ అంటే అప్పటికప్పుడుగా ఒక టెంపరీ పేమెంట్, ఇమీడియట్ పర్సన్ గానీ వాళ్ళ బంధువులు గానీ ఎవరిని కలవాల్సి ఉంటుందండి ఈ ఫండ్ తీసుకోవడానికి? అంటే ఇప్పుడు విలేజ్ లో ఒక మెకానిజం పెట్టారు. మండల్ రెవెన్యూ ఆఫీసర్ ని ఇక్కడ ప్రతి ఒక్క విలేజెస్ కి ఏదైతే మండల్ రెవెన్యూ పరిధిలో వస్తుందో ఆ ఎంఆర్ఓ గారి కింద ఒక ఈ క్లెయిమ్స్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ అని ఒకటి ఉంటారు. ఆయన సంప్రదించినట్లయితే వాళ్ళకి కూడా ఒక టార్గెట్ ఉందండి. 15 days లో వాళ్ళు క్లియర్ చేసేయాలి ఖచ్చితంగా ఆ ఫైల్. వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ సర్వే ప్రకారంగా ప్లస్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాక, అంటే ఈ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ చనిపోయినట్లయితే పంచనామా రిపోర్టు, ఎఫ్ఐఆర్ రిపోర్టు ఇవన్నీ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ అనేది కలెక్ట్ చేసుకుని వాళ్ళకి 15 days లో వాళ్ళ ఒపీనియన్ ఇచ్చేసి డిస్బర్స్మెంట్ కూడా వెంటనే చేసేయాలి.